నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొంతమంది అధికారులు చేసే పనులు విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, అసలు ఈ పనులు చేయడం వెనుక కారణం ఏంటి, అసలు బుర్ర వాడతారా లేదా, ఇది చాలామంది అనుకునేది. ఎందుకు అంటే ఎలక్షన్స్ టైంలో ఆయా పార్టీలకు సంబంధించిన జెండాలు, ఆయా పార్టీలకు సంబంధించిన సింబల్స్, ఆయా పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోటోలు, విగ్రహాలు, వీటికి ముసుగేశారు, పెయింట్ వేశారు, వాటిని కనబడకుండా చేశారు అంటే ఒక అర్థం. ఎందుకంటే ప్రజలు అవి చూడగానే ప్రలోభానికి గురైపోయి ఓటేస్తారేమో అని. కానీ కాషాయ జెండాకి, జై శ్రీరామ్ అనే పదాలకి, ఎల్వి ప్రసాద్కి, వీళ్ళందరికీ రాజకీయాలతో ఏం సంబంధం? అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా చాలామంది తమ ఇండ్ల మీద జెండాలు పెట్టుకున్నారు, వాటిని తీయించేస్తున్నారట. దీనికి సంబంధించి ఒకన్న మనకు వీడియోస్ పంపించాడు, అవన్నీ నేను మీకు చూపిస్తాను. మన దాంట్లో పక్కన బాక్స్లో కూడా ప్లే అవుతుంటుంది. ఇగో, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అప్పుడు ఇంటింటికి తిరిగి జై శ్రీరామ్ అని, శ్రీరామ అని ముద్రించిన కాషాయ జెండాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఎలక్షన్ రూల్స్ అని చెప్పి ఏ పార్టీకి సంబంధం లేని జై శ్రీరామ్ అని ముద్రించిన కాషాయం జెండాలను కూడా తొలగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఎక్కడైనా ఇది ఉందా? కేవలం పార్టీలకు సంబంధించిన జెండాలు మాత్రమే తొలగించాలి. ఇది జై శ్రీరామ్ అనేది హిందూ ధర్మానికి సంబంధించింది, ఏ పార్టీకి సంబంధం లేనిది. దీనిని తొలగించడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ కనిపిస్తోందా మీకు? పక్క బాక్స్లో ప్లే అవుతుంటుంది. జై శ్రీరామ్ అని రాసుంటే దాన్ని మొత్తం చెడిపేశారు. పంచాయతీ చెరువులు చుట్టూ గోడ ఉన్నది. ఆ గోడ రామ మందిరం, అయోధ్య రామ మందిరం ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ జై శ్రీరామ్ అని వేశారు, పెయింట్ పూసేశారు జై శ్రీరామ్ కనబడకుండా. నిన్న పంచాయతీ వాళ్ళు, ఈఓ, సెక్రటరీ ఇవన్నీ కూడా పేరు చేత సరిపించేశాడు. చూడండి ఎంత దుర్మార్గం. ఎలక్ట్రిక్ పోల్ మీద ఇవన్నీ కూడా ఇవన్నీ సరిపించేసాడు. మల్లిపూట అంటే కేమంటలో పశ్చిమ గోదావరి జిల్లా. ఇది పశ్చిమ గోదావరిలో పరిస్థితి. ఇక్కడ జై శ్రీరామ్ అనే నినాదాలు చెడిపేస్తే ఇక మన తెలంగాణ పరిస్థితి. ఎల్వి ప్రసాద్ కంటే హాస్పిటల్, ఈయన ఒక వ్యాపారవేత్త. అసలు ఈయనకి రాజకీయాలకు ఏం సంబంధం? ఈయన విగ్రహానికి ముసుగు గప్పేసిండ్రు. కనిపిస్తుందో? చాలా క్లియర్గా ఇక్కడ రాసింది ఎల్వి ప్రసాద్. అధికారులు ఏం ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారు? విగ్రహాలను కనబడకుండా ప్యాక్ చేయండి. ఏ విగ్రహాలు అనేది అనవసరం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవడమే. మట్కికి మట్కి. అక్కడ చెప్పిండ్రు విగ్రహాలని, ఇక్కడ మేము వాటిని చుట్టేసి రావాలి. అక్కడ చెప్పిండ్రు జెండాలని, అవి జై శ్రీరామ్ జెండాలా లేకపోతే ఇంకొకటా అనవసరం, తీసేయాలి. రాముడు యావత్ భారతదేశానికే కాదు, ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతీక. ఆయనకు రాజకీయాలకు, ఎన్నికలకు ఏం సంబంధం? ఆయన జెండాలు ఎందుకు తీసేస్తారు? ఆయన పేరుని ఎందుకు చెడిపేస్తారు? ఎల్వి ప్రసాద్కి రాజకీయాలకి ఏం సంబంధం? జై శ్రీరామ్ అని రాసున్న కాషాయ జెండాల వల్ల వచ్చే నష్టం ఏంటి? అంటే రాముణ్ణి మీరు ఏదైనా ఒక పార్టీకి ఆపాదించుకొని ఊహించుకుంటున్నారా? అది రాజకీయ పార్టీలు ఊహించుకున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ అధికారులు కూడానా? పరమానంద శిష్యుల కంటే ఘోరంగా తయారవుతారు అధికారులు. ఎందుకు? ఏ పనైనా మనం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? దానికి ఒక కాజ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, అది చేయడానికి కారణం ఉంటుంది. అవన్నీ వదిలేసి ఇలాంటివి చూస్తుంటే వీళ్ళేంద్రా బాబు, వీళ్ళ అధికారులేనా? చదువుకొని వచ్చిందా, చదువు లేకొచ్చిండ్రా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళకి ఇవే చెప్పిండ్రా అని వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా నాకు పబ్లిక్ పంపించిన వీడియోస్, మా దగ్గర ఇట్లా జరుగుతోంది అని. వాళ్ళే చెప్తారు దుర్మార్గం చేస్తున్నారని. మీకు వీడియోలో చాలా క్లియర్గా వినిపించుంటుంది. కాబట్టి అధికారులు రాజకీయ నాయకుల్లాగా కాకుండా అధికారుల్లాగా వ్యవహరిస్తేనే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ దగ్గర కూడా జై శ్రీరామ్ స్లోగన్స్ చెడిపేశారా? అలాగే ఇలా ఎల్వి ప్రసాద్ లాంటి విగ్రహాలను కూడా క్లోజ్ చేశారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.